ఓకే. రాష్ట్ర పదవి అంటే అది ఒక బాధ్యత కలిగిన పదవని మనం అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు గత 20 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం. మన వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో స్టేట్ పోస్ట్ అనేది ఇంతవరకు ఎప్పటికీ మహిళలకు ఇవ్వలేదు నాకు తెలిసి. ఈరోజు అదేవిధంగా మన వైఎస్ఆర్ పార్టీలో మహిళలకి ఎంత గౌరవం ఇస్తున్నారని నేనే ఉదాహరణ. ఈరోజు ఎక్కడ మారుమూల మహిళలు ఉన్నా కూడా ధైర్యంగా ఈరోజు మనం పార్టీకి కష్టపడుతున్నామంటే అది తప్పకుండా పార్టీ గుర్తిస్తుంది. అదేవిధంగా వాళ్ళని ఎంత అభివృద్ధి చేయాలనేది మన జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత విధంగా ఇంకా ఏ పార్టీకి తెలియదని చెప్పి నేను ఖండాపదంగా చెప్తున్నాను. అదేవిధంగా మన రామ్ కుమార్ రెడ్డి అన్న గారు కూడా ఈరోజు మనకు సమన్వయకర్తగా రావడం మన అదృష్టంగా భావిస్తున్నానని నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను. ముఖ్యంగా మనకు 4 సంవత్సరాలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో మన నియోజకవర్గానికి అభివృద్ధి అనేది దూరమైంది. 4 సంవత్సరాల్లో అభివృద్ధి జరగలేదు. తరువాత మన సమన్వయకర్త గారు వచ్చిన తరువాత మనం మాటలతో చెప్పేది కాదు, నేను చేతలతో చేస్తాననే విధంగా ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రతి విషయంలో కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ఈరోజు ఒక పోలేరమ్మ గారి మనకు ఆ విధంగా కూడా మన నియోజకవర్గానికి ఏం చేయాలనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం జరిగింది. కానీ మనకు సమయం లేని దానివల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మరికొన్ని ఇంకా జరగాల్సింది కూడా ఉంది. ఓటు అడుగుతున్నారో ఈ 4 సంవత్సరాల నుంచి కనిపించని వెంకటగిరి ప్రజలు ఈరోజు ఆప్యాయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రోగ్రాం అని ఈ ప్రోగ్రాం అని ధైర్యంగా పెడుతున్నారంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మొదటి నుంచి ఉండాలి. ఒక ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ప్రజలు బాగోగులు చూసుకుంటూ నేను స్థానికుడిని అన్నప్పుడు వెంకటగిరిలో ఈ 4 సంవత్సరాలు అయితే ఏ మీడియాలో కానీ పేపర్లో కానీ ఆయన న్యూస్లు లేవు. కొత్తగా ఇప్పుడు మనం ఒక 6 నెలల నుంచో 4 నెలల నుంచో ఆయన న్యూస్లు చూస్తున్నాం. ప్రజలు ఏ విధంగా సహాయం చేస్తున్నారని ప్రతి మహిళకి అర్థమవుతుంది. అదేవిధంగా ఈరోజు ఒక కుటుంబంలో మహిళకి ముందుకొస్తే మహిళ అభివృద్ధి అయితే మహిళకి అన్ని విధాలా మనం సహకరిస్తే ఆ కుటుంబం బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆ కుటుంబం బాగుంటే ఆ ఊరు బాగుంటుంది, ఆ ఊరు బాగుంటే ఆ జిల్లా బాగుంటుంది, అదేవిధంగా రాష్ట్రం అంతా బాగుంటుంది అని ఆలోచించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారని కంఠాపదంగా మనం చెప్పగలుగుతాం. అదేవిధంగా వెంటనే సహాయం అనేది అందింది మనం ఎప్పుడు చూడలే. ఈరోజు తుఫాన్ వచ్చిన వెంటనే మరుసటి రోజే తుఫాన్లోనే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి కూడా 25 కేజీలు బియ్యము, అదేవిధంగా సరుకులు, కూరగాయలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మేము విలేజెస్లో వెళ్ళి ఆ కుటుంబాలకు మేము ఇస్తుంటే మా పక్కనే మాట్లాడుతున్నారు, మా వెనకే మాట్లాడుతున్నారు మహిళలు. మా అన్న పంపించినారు, మా తమ్ముడు పంపించారు, మాకు మేరు ఉన్నారని నేను ఘంటాపదంగా చెప్పగలను. అదేవిధంగా ఈరోజు ప్రతి మహిళ కూడా ఈరోజు చైతన్యవంతంతో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం సీఎంగా చేసుకోవాలి. అదేవిధంగా మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అనేది రామ్ కుమార్ రెడ్డి గారితోనే జరగాలి. అదేవిధంగా మీరందరూ కూడా మంచి మెజార్టీతో రామ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలి. అదేవిధంగా ఈరోజు నాకు రాష్ట్ర పదవి రావడం నిజంగా నాకు తెలియదు. నాకు నిన్న పొద్దున ఫోన్ చేసి 8:30కి నాకు అన్న చెప్పినారు, రామ్ కుమార్ రెడ్డి అన్న, అమ్మ నిన్ను స్టేట్ కమిటీలో వేశారని. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఈరోజు మా కుటుంబం ప్రతి ఒక్కరికి తెలిసిందే. 30 సంవత్సరాల నుంచి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. వెంకటయ్య చౌదరి, సుగుణమ్మ వాళ్ళు ఎంతో కష్టపడ్డారు చంద్రబాబు నాయుడికి. ఈరోజు ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా మా కుటుంబం కష్టపడి టీడీపీలో పనిచేసింది. ఈరోజు ఏ రోజు కూడా మా కుటుంబంలో పదవులు చేశాం కానీ మాకు నామినేటెడ్ పోస్ట్ అనేది ఏ రోజు లేదు.
అది నేను ఆశ్చర్యపోయినాను. నిన్న అన్న చెప్తానే నాకు చాలా పెద్ద ఏదో నా నెత్తి నా భారం పెట్టినట్టుగా నేను నిజంగా కూడా ఫీల్ అయ్యాను. ఈరోజు రేపటి నుంచి మనకు చాలా బాధ్యత పెరిగింది. ఈరోజు మనం పార్టీలో నేను కష్టపడుతున్నాను. ఇది స్పెషల్గా నేను ప్రతిరోజు 24 గంటలు బాధ్యతగా తీసుకొని పార్టీకి కష్టపడాల్సిన 100% నేను పార్టీకి నిర్వర్తిస్తానని చెప్పి నేను చెప్తున్నానండి.